హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో ఇక్కడైతే మీరు ఒక 3-4 డేస్ కంటిన్యూ ఏం జరిగింది అని చూడబోతున్నారు. సో ఇక్కడ అయితే మన వినాయక చవితి సాటర్డే కదా జరిగింది. సో సండే రోజు నిమజ్జనం అనమాట. మరుసటి రోజు మంగళవారం కానీ ఫ్రైడే అయితే నిమజ్జనం చెయ్యము. సో ఇంకా మిగిలిన 8 డేస్ అయితే డే 2 అయితే నిమజ్జనం చేసేస్తాము. ఇంకా మా ఇంటి దగ్గరలోనే నాగసాయిబాబా టెంపుల్ ఉంది. అక్కడ వచ్చేసేసి ఇలా వాటర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అక్కడికే వెళ్ళి మేము నిమజ్జనం అయితే చేస్తూ ఉంటాం. దట్టు ఇంకా అప్పుడు వానలు బాగా పడ్డాయి. సో పైన అంతా కూడా వాటర్ తుంగభద్రకు బాగా ఎక్కువగా వచ్చాయి. చూడండి అక్కడ వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉందో. జస్ట్ ఎన్నో మెట్లు కూడా మునిగినంత ఉంది. పాపం మా హస్బెండ్కి ఇక్కడ బండ మీద బట్టలు కూడా ఉతుకుతూ ఉన్నారు. ఇంకొక సైడు బ్యాలెన్సింగ్గా లేదు ఆ బండ. అయినా కూడా కొంచెం అతి కష్టం మీద వాటరు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెము ఆ బండ అన్నది ఏమవుతుందంటే జారుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం బ్యాలెన్సింగ్ తప్పినా కూడా కష్టము కదా. సో బండ కూడా అటు ఇటు ఊగుతూ ఉండింది. సో ఎలాగో ఒకలాగైతే మా బొజ్జ గణపయ్యని అయితే నిమజ్జనం అయితే చేసేసాడు. ఆ రోజు మేము మార్నింగ్ 10కి ఏమో నిమజ్జనంని అయితే చేసేసాము. ఇంకా ముందు రోజు అక్కడ పువ్వులు అన్నీ ఏమైతే పెట్టి ఉంటామో వినాయకుని దగ్గర అన్నీ కూడా వాటర్లో అయితే వేసి నిమజ్జనము చేసేసామన్నమాట. అక్కడ వాటర్ చూసారా ఎంత ఎక్కువగా వచ్చేసేసాయి. సో చూడంగానే ఆ సౌండ్కు ఆ ఇదికి కొంచెం భయంగా అలా అయితే అనిపిస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి వాటర్ అయితే ఇంత ఎక్కువగా ఉండదు. వినాయకులు కూడా మునిగేది కష్టం అవుతున్నట్టుంటుంది. సో ఇంకా అక్కడైతే ఆ రోజు నిమజ్జనం చేసి వచ్చాము. అయినా కూడా మనము నాన్ వెజ్ అని అలాంటిది ఏమి తినము. ఎందుకంటే మా గల్లీ వినాయకుడు 9 డేస్ నిమజ్జనం అయ్యే వరకు కూడా నాన్ వెజ్ అది తిన్నాం మేము. ఇంకా సండే కొంచెం వర్క్ ఉండి డోన్కు అయితే వెళ్ళేసి వచ్చాము. మండే రోజు అయితే ఇంకా ఏమీ పెట్టుకోలేదు పెద్ద వినాయకుని దగ్గర. సో ట్యూస్డే రోజు వచ్చేసేసి ఇంకా ఇలా అమ్మవారిని చూసారా, శారీ కట్టించాను, నేనే కట్టించాను అన్నమాట. సో అలా అమ్మవారిని రెడీ చేసుకొని ఫస్ట్ అయితే కుంకుమతోటి అష్టోత్తర నామాలతోటి కుంకుమతో అర్చన చేసుకున్నాము. ఆ తర్వాత లలిత సహస్రనామ పారాయణం ఉంటుంది కదా, ఇలా అందరం అయితే కూర్చొని చదువుకుంటూ ఉన్నాం అన్నమాట. సో మా గల్లీ గణేష్ అటు సైడ్కి అయితే ఉన్నాడు. యూతల్ సైడ్ కొంచెం రోడ్డు మీదకి ఉంటుందన్నమాట. మాకు ఈ సైడ్కి అయితే ప్లేస్ ఉంటుంది మేము ఇలా కూర్చొని చేయడానికి. మంచి ఫుల్ ఫ్లోటింగ్ ఉన్న స్ట్రీట్ మాది. చూడండి ఎలా బండ్లు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. గణేష్ ముందు చేసుకోనికే రాదు, సైడ్కి అయితే చేసుకోవడానికి వస్తుంది. ఒక పక్కకు చేసుకుంటాం అనమాట మేము. ఇంకా అమ్మవారిని అయితే కూర్చోపెట్టాము, కుంకుమార్చన చేసుకున్నాము. తర్వాత లలిత సహస్రనామ పారాయణం చేసుకున్నాము. ఆ తర్వాత అమ్మవారికి మంచిగా మా స్వామివారు మహామంగళహారతిని అయితే ఇచ్చారు. సో ఆ రోజు టిఫిన్ కూడా పెట్టించారనమాట. ఉగ్గాని పెట్టారు. సో ఉగ్గాని అది అయితే హ్యాపీగా తినేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇప్పుడు వచ్చేసేసి డే 5 వెడ్నెస్డే రోజు. ఆ రోజు బుధవారము మార్నింగ్ నుంచి ఎవరికి కుదరదు, ఎవరి వర్క్స్ వాళ్ళకుంటే స్వామి వచ్చి మార్నింగ్ పూజ చేసి వెళ్తారు. ఏదున్నా కూడా ఈవినింగ్ అయితేనే మనం ఏమైనా చేసుకోవాలి అన్నా కూడా ఇలా మహిళలందరూ కూడా వచ్చి కలిసి చేసుకోవడము. బుధవారం రోజు వినాయకునికి ఎంతో ఇష్టమైన రోజు. అలాగే గరిక అంటే వినాయకునికి చాలా ఇష్టం కాబట్టి మా స్వామివారు ఆ రోజు గరికతోటి పూజ చేసుకుందాము అని సాయంకాలం 6:30కంతా రమ్మని చెప్పారు. సో మేమందరం కూడా ఎంచక్కా వెళ్ళిపోయాము. స్వామివారివి అష్టోత్తర నామాలు ఇలా నామాలను చదువుతూ ఉంటే మేము గరిక వేస్తూ పూజనైతే చేస్తూ ఉన్నాము. ఇంకా వినాయకుని దగ్గర ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసేసి విఘ్నేశ్వరుని చూడడానికి వచ్చిన వాళ్ళు, దర్శనం చేసుకొని అనుకున్న వాళ్ళు కొంతమంది అయితే ఇలా, కొంతమంది పూజలు ఏదైనా స్పెషల్ పూజలు చేస్తూ ఉంటే ఆ పూజలకు అటెండ్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇంకా కొంతమంది పిల్లల విషయానికి వచ్చామంటే ఎన్ని రకాల ప్రసాదాలు అయితే ఉంటాయి కదా ఆ బొజ్జ గణపయ్య దగ్గర. సో వాళ్ళకు రకరకాల పిండి వంటలు అయితే దొరుకుతాయి కదా పిల్లలకు ఈ 9 డేస్ కూడాను. సో గరికతోటి అయితే స్వామివారు పూజను అయితే చేపించేసేసారు. ఆ తర్వాత ధూపం వేసేసారు. తర్వాత మహామంగళ హారతిని అయితే ఇచ్చేస్తూ ఉన్నారనమాట.
సో ఫైనల్గా మా బుజ్జ గణపయ్యను మీరు చూసేసారా? సో చాలా అంటే చాలా అందంగా ఉన్నాడు మా బుజ్జ గణపయ్య. సింహం మీద వచ్చాడనమాట. ఇంకా స్వామి పూజ చేశారు. అంతైనాక అమ్మ కొంచెం ఏమైనా పాటలు ఉంటే పాడుకోండి అని చెప్పాడు స్వామివారు. సో ఇంకెక్కడైతే కూర్చొని ఒక బుక్లో అయితే గణేషునికి సంబంధించిన సాంగ్స్ అయితే ఉన్నాయి. సో గణేషుని పాటలు అయితే నేను, మా ఆంటీ, ఇంకా నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరం కూడా ఒక హాఫ్ అన్ అవర్ అన్ని గణేషుని పాటలు అయితే పాడేసుకున్నాము. ఆ తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిపోదాము అని అనుకున్నప్పుడు ఇంకా ఏమంటారు, ఇక్కడ ఈ బాబుని చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడు కదా. సో మా కమిటీ పిల్లవాళ్ళలో ఒక చిన్న అని వాళ్ళ కొడుకు అన్నమాట. ఏం చేస్తున్నాడు అంటే వాడు అక్కడ ఎవరో వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్నారు. మా సర్కిల్ దగ్గర ఆగారు, బ్యాండ్ కొడుతున్నారు. వాడు అక్కడ బ్యాండ్ను అబ్జర్వ్ చేసి ఏం భయపడకుండా కాబట్టి ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు. చూడండి వాడి మొహంలో ఆ నవ్వు. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కడుపులో ఉన్నప్పటి నుంచే ఇలా సౌండ్స్కి డ్రమ్స్కి భయపెట్టకుండా బాగా డ్యాన్స్ వేసేది నేర్పించాడేమో అన్నట్లు అనిపించింది మాకైతేను. సో వాడు ఇక్కడ ఎంత క్యూట్గా అయితే ఉన్నాడు కదా. ఇక్కడిని వాళ్ళ డాడీ ఇక్కడ పట్టుకున్నాడు, స్పీకర్ మీద నిలబెట్టంగానే ఆ సౌండ్కి వేస్తున్నాడు వాడు డ్యాన్స్. అక్కడ అపార్ట్మెంట్లో ఏమో పెట్టినట్లుగా ఉన్నారు వాళ్ళు. నిమజ్జనం డీజే పెట్టి ఆ నిమజ్జనానికి అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో మావాడు కూడా, మా అందరి తరఫున మావాడు కూడా డ్యాన్స్ని అయితే వేశాడు ఇక్కడను. ఇంకా వాళ్ళ డాడీ మ్యూజిక్ని గుర్తు చేస్తూ ఉంటే చూడండి వాడు ఏ మాత్రం ఆ సౌండ్స్కి భయపడకుండా వేశాడు. ఇంక ఇక్కడ కోలాటం, ఇంకొక వాళ్ళు అన్నమాట నిమజ్జనానికి తీసుకొని వెళ్తున్న వాళ్ళు కోలాటం వేస్తూ ఉన్నారు. మంచి సాంగ్ అయితే పెట్టి ఉన్నారు. ఆ తర్వాత కొన్ని ఏదో నార్మల్ సాంగ్స్ అయితే పెట్టి ఉన్నారు. మా సర్కిల్ దగ్గరే ఉంది అని కొంచెం సేపు అయితే చూస్తాం. అందులో పిల్లలు వేస్తూ ఉన్నారు. సో కొంచెం సేపు అయితే చూసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో బుధవారం రోజు ఇలా గడిచింది. సో గురువారం రోజు మార్నింగ్ వచ్చేసేసి ఇంకా ఉగ్గాని చేద్దాము టిఫిన్ అని అనుకున్నాను. ఆ రోజు కొంచెం ఎమర్జెన్సీ ఉందన్నమాట. 11 o'clockకి అంతా కూడా నేను రెడీ అయ్యి బయటికి రావాలి. సో ఉగ్గాని చేద్దాం అనుకున్నాం. ఇంకా మా హస్బెండ్ కొంచెం బజ్జీలు కూడా వేయుతా, ఉగ్గాని ఏం తినబుద్ధి కాదు అని చెప్పాడనమాట. సో ఇంకా బజ్జీలు అంటే మనకు ఇంకా ఏమంటారు టెన్షన్ పడే అవసరం లేదు. ఒక్క ఆనియన్ కోసేసామంటే ఎన్నో బజ్జీలు అయిపోతాయి కదా. సో ఇంకా నేను, గ్రీషు, మా హస్బెండ్ మేము ముగ్గురమే ఉండేది. ఎంతలోకి ఒక్క వాయ వేసేసామంటే ఫటాఫట్ అయిపోతాయి. చెప్పినప్పుడు వద్దు అని ఎందుకు అనడం అనేసి నేను ఉగ్గాని బజ్జీలు అయితే చేశాను. పూజ చేసేసాను. అంటే ఇది థర్స్డే రోజు అన్నమాట. పూజ చేసేసుకొని ఇంకా పప్పు చట్నీ చేసేసి బియ్యం ఒకటి కడిగి పెట్టేసేసి కింద గుడి ఉంది కదా మా ఇంటి దగ్గరనే, ఎప్పుడు నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను కదా, ఆంజనేయ స్వామి టెంపుల్, అక్కడికి వెళ్ళాము. అంటే వినాయకుని పూజ ఆ గుడికి ఎందుకు వెళ్ళామంటే ఆ రోజు థర్స్డే అంత స్టేటస్ వాట్సాప్లలో అయితే చెప్పారు 11:20 నుంచి శ్రీ లలిత సహస్రనామ పారాయణము మీరు ఎక్కడ ఉంటారో అక్కడ కూర్చొని చదువుకున్నారు అంటే 1,000,000 మంది ఒకేసారి 11:20 నిమిషాలకు అందరూ కూడా గలం ఇప్పి చదవాలి అని స్టేటస్ వాట్సాప్లలో వచ్చింది. నేను ముందు రోజు గుడికి వెళ్ళినప్పుడు మా ఆంటీకి మాకు చెప్పాను. ఆంటీ అన్నారు, మా అందరికీ కూడా కర్త కర్మక్రియ ఈ ఆంటీని అన్నమాట, మానస ఆంటీ. సో ఆంటీ ఏమన్నారు, ఇక్కడ అక్కడ ఎందుకమ్మా మనం గుళ్ళో చదువుకుందాము. గుళ్ళో వెళ్ళి మా అక్క రాధమ్మక్కకి చెప్పాను. చెప్తే ఏముంది బుజ్జు చదువుకుందాము అని చెప్పారు. సో అందరము అయితే కూర్చొని లలిత సహస్రనామ పారాయణం చేసుకున్నాం. అక్క మా కోసం నైవేద్యం పెరుగన్నము వాంగీబాత్ కూడా చేసి పెట్టారన్నమాట. సో ఏం చక్క కడుపు నిండా కంటి నిండా చదివేసి కడుపు నిండా తిని అయితే వచ్చాము. ఈ విధంగా వినాయకుని దగ్గర ఏదో ఒక రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ని అయితే ఇలా చిన్నగా జరుపుకుంటూ వస్తున్నాం. ఇంకా ఫ్రైడే రోజు ఏం చేస్తాము నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. మరి ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేసేస్తాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.